మహాకవి గుర్రం జాషువా కళాన్ని ఆయుధంగా చేసుకుని సమాజంలోని రుగ్మతలను రూపుమాపారని మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. విజయవాడలోని కలెక్టరేట్లో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాషువా 130వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాషువా చిత్రపటానికి దుర్గేష్ సాంస్కృతిక సృజనాత్మక సమితి చైర్పర్సన్ తేజస్విని కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు సాహిత్యం కోసం కృషి చేస్తున్న వారికి పద్మభూషణ్ గుర్రం జాషువా పేరిట 50,000 చొప్పున నగదు పురస్కారాలను దుర్గేష్ అందజేశారు. జాషువా గారి యొక్క గొప్పతనాన్ని అనేక సందర్భాల్లో మనందరం కూడా గమనించినప్పటికీ కూడా ఒక వరవడిలో కొట్టుకుపోతున్నటువంటి తెలుగు సాహిత్య రంగాన్ని, కవిత్వాన్ని ముఖ్యంగా ఒక మలుపు తిప్పి భావ కవితా విధానం కాదు మనకు కేవలం కావలసింది, పేదవాడి ఆకలి, అస్పృశ్యత, పేదరికం, కుల విభేదాలు, వీటన్నిటి మీద కూడా కళాన్ని చుడిపించాలనేటువంటి మాటతోటి అద్భుతమైనటువంటి కవితా చరిని మనకు అందించినటువంటి మహానుభావుడు గుర్రం జాషువా గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆయన చిన్నతనం కానీ, ఆయన విద్యాభ్యాసం జరిగినప్పుడు కానీ ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా వర్గ విచక్షణ వల్ల, కుల విచక్షణ వల్ల ఆయన పడినటువంటి బాధలు,